ఇక సరిహద్దుల్లో పరిస్థితుల్ని ప్రభుత్వం సన్నద్ధతకి సంబంధించి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఆరా తీస్తుంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని. అటు సాంబా జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పౌరుల్ని కూడా ఖాళీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వారితో మాట్లాడి వాటిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ క్యాంపులు ఏర్పాటు చేస్తూ సంబంధిత ఆహారం అలాగే మెడిసిన్స్ అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోర్ట్స్ అన్నింటిలో కూడా భద్రతని 2వ లెవెల్ అంచెలకు కూడా పెంచిన నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక భారతదేశంలోని అన్ని ప్రధాన పోర్టులు, షిప్లు, అదేవిధంగా టెర్మినల్స్, షిప్ యార్డ్ లో భద్రత వీటన్నిటిని కూడా స్థాయి 2కి అంటే లెవెల్ 2కి పెంచారు. ఇండో పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భద్రతను, దేశ భద్రతను పెంపొందించేందుకు ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లుగా డీజీ షిప్పింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. భద్రతా స్థాయి 2 అంటే ఈ స్థాయి ఏదైతే భద్రతా ప్రమాదం ఉన్నప్పుడు ఈ యొక్క లెవెల్ 2ని అమలు చేస్తారు. ఈ షిప్పులు, పోర్టులు, అదేవిధంగా టెర్మినల్స్ ఇంకా అదనపు వీటన్నిటిలో అదనపు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని పోర్టులు, ఈ షిప్పులు, అదేవిధంగా షిప్ యార్డ్లు, టెర్మినల్స్ లో భద్రతా చర్యలు తక్షణమే అమలు చేయాలని కూడా సూచించారు. మరోపక్క ముంబై పోర్ట్ జోన్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో కోస్టల్ ప్రాంత భద్రతా ఏర్పాట్లు కూడా సమీక్షించారు. ISPS కోడ్ ప్రకారం ఈ భద్రతా స్థాయిలు 3 రకాలుగా ఉంటాయి. మొదటి స్థాయిలో సాధారణ భద్రతా పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా లెవెల్ 2లో ఈ యొక్క కొంత అప్గ్రేడెడ్ భద్రతా వ్యవస్థ ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఈ లెవెల్ 2ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో 3వ స్థాయి కూడా ఉంది. అది తక్షణ భద్రతా ప్రమాదం ఉన్నప్పుడు 3వ స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అయితే లెవెల్ 2ని మెయింటైన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ స్థాయి లెవెల్ 2 షిప్లు, అదేవిధంగా పోర్టుల్లో అదనపు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయబోతుంది. మొత్తానికైతే పోర్టుల్లో నిన్న మనం చూసాం కరాచీ పోర్టుని ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో ఆ తర్వాత ఎటువంటి ఎస్కలేషన్ ఉండకుండా ఒకవేళ మన పోర్టుల పైన దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ఈ పోర్టుల పైన ఎక్కువ దృష్టి సారించారు. దానికి సంబంధించి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. నిన్న కరాచీ పోర్టు కనుక కరాచీ పోర్టు పైన మొత్తం దాడి చేశారు. INS విక్రాంత్ తో దాడి చేశారు. అయితే దానికి సంబంధించి పాకిస్తాన్ అయితే ఇప్పుడు కొంత ఆందోళన చెబుతోంది. నిజానికి కరాచీ పోర్టే అక్కడ వాణిజ్య రాజధాని అయినటువంటి కరాచీ ఈ యొక్క పాకిస్తాన్ కి అత్యంత కీలకమైనటువంటి నగరం. అక్కడ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి కరాచీ పోర్ట్ నుంచే 70% ఎగుమతులు, దిగుమతులు కూడా జరుగుతాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టడంతో అక్కడ కరాచీ నగరంలో పరిశ్రమల పరంగా కూడా ఎక్కువ అభివృద్ధి జరిగింది. తర్వాత ప్రముఖ బ్యాంకులు, అదేవిధంగా ఆర్థిక అంతర్జాతీయ సంస్థలకు కూడా ఇది కీలకమైనటువంటి నగరంగా మారింది. పాకిస్తాన్ జీడీపీలో ఈ కరాచీ నగరం నుంచే 29%, 20 నుంచి 29% వరకు కూడా ఈ నగరం జీడీపీలో కాంట్రిబ్యూట్ చేస్తుందంటే కరాచీ పోర్ట్ యొక్క ప్రాధాన్యత ఎంతని చూడొచ్చు. స్టాక్ మార్కెట్ ని కూడా ఈ యొక్క కరాచీ పోర్టే ప్రభావితం చేస్తుంది. కరాచీ పోర్టుని మూసివేస్తే పాకిస్తాన్ త్రివిధ దళాలకు చమురుతో పాటు ఆహార ధాన్యాలు, ఔషధాలు, కీలక ఆయుధాలు వీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. వాణిజ్య కార్యక్రమాలు కూడా మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కరాచీ పోర్టుని భారత్ టార్గెట్ చేసింది. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పోర్టులకు భద్రత పెంచారు. లెవెల్ 2 భద్రతను అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డీజీ షిప్పింగ్ కార్పొరేషన్ ఈ యొక్క ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ కొంచెం కీలకమైనటువంటి ఆదేశాలని చెప్పొచ్చు. సో ఈ రోజు అంతా కూడా పోర్టుల పైన భారత్ ఎక్కువ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.